రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025ని కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముందుకు తీసుకొని వచ్చింది. కాకపోతే ఆ బిల్లు ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. అది ఇంతవరకు చట్టబద్ధం కాలేదు. దాని మీద ఎలాంటి చర్చ జరగలేదు. అది బిల్లు వచ్చింది అనుకొని చాలామంది వాళ్ళ బాసెస్ కానీ వాళ్ళ కంపెనీ మెయిల్స్ కానీ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ తర్వాత రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీ జాబ్ను రిస్క్లో పెట్టుకోదు. ఎందుకంటే ఆ బిల్లు లోక్సభతోటి రాజ్యసభతోటి ఆమోదం పొందలేదు. దాని తర్వాత ప్రెసిడెంట్ ఆమోదం పొందినాక మాత్రమే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఎందుకు ఆమోదం పొందలేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఈ వందే మాతరం స్లోగన్స్ మీద ఉన్న డిబేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఈ బిల్లు మీద లేదు. ఎందుకంటే దాని మీద 10 గంటలు చర్చా కార్యక్రమం పెట్టి ఎలాంటి యూజ్ లేదు. సాధారణ ప్రజలకు కానీ ఎంప్లాయీస్ కానీ ఎలాంటి యూజ్ లేని ఒక చర్చ గురించి 10 గంటలు ఖర్చు పెట్టి సుమారు 15 కోట్ల విలువైన ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి చేశారు తప్ప ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్కి యూజ్ అయ్యే రైట్ టు డిస్కనెక్ట్ బిల్లును మాత్రం వారు చర్చించడానికి కానీ ఆమోదించడం కానీ ఇంకా చేయలేదు. అది పూర్తిగా చట్టబద్ధమైన తర్వాత మాత్రమే ఆ బిల్లు అనేది ఆ చట్టం అనేది వర్తిస్తుంది అందరికీ. సో ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్.